నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. ఏపీ శాసన మండలిలో లడ్డూపై చర్చ జరగకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేసింది. లడ్డూపై వాస్తవాలు బయటకు రాకుండా పదే పదే అడ్డుకున్నారు. హెరిటేజ్ ఇందాపూర్ వ్యవహారం బయటకు రాకుండా మంత్రులు పలుసార్లు అడ్డుకున్నారు. సంఘం డైరీ, వైష్ణవి డైరీల వ్యవహారం ప్రస్తావనకు రాగానే మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు వైఎస్ఆర్సీపీ సభ్యులను అడ్డుకుంటూ మాట్లాడకుండా చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యుడు పర్వతరెడ్డి తోమాటి మాధవరావు మాట్లాడుతుంటే కూటమి మంత్రులు పదే పదే అడ్డుకుంటూ సత్యాలు వెలుగులోకి రాకుండా చేశారు. చంద్రబాబు చేసిన అసత్య ప్రచారంపై వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భయపడిన కూటమి ప్రభుత్వం సభలో కొత్త నాటకానికి తెరలేపారు. మంత్రి అచ్చెన్నాయుడు అయితే మండలి సాక్షిగా సర్వం అబద్ధాలు చెప్పారు. లడ్డూపై చంద్రబాబు అసలు ఏం మాట్లాడలేదని వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ, కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ నెయ్యిలో లేదని తెచ్చిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ అధ్యక్ష ఛార్జ్ షీట్లో అధ్యక్ష చెప్పండి, తర్వాత చెప్పండి. కంప్లైంట్కి నివేదికకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిబిఐ పేజ్ నెంబర్ 209లో క్లియర్గా ఇది ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్ లో వీళ్ళు కంప్లైంట్ మాట్లాడుతున్నారు, మేము నివేదిక మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి ఇది ఎన్డీడీబీ రిపోర్ట్ నివేదిక మాట్లాడండి, కానీ కంప్లైంట్ మాట్లాడుతుందని చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యూనిటేనన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెయ్యి సరఫరాలో పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఏఆర్ డైరీ 4 ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించిందని చెప్పారు. టీటీడీ తిరస్కరించిన 4 ట్యాంకర్లు మళ్లీ లోపలికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అధ్యక్ష, ఈ రిపోర్ట్ వాళ్ళు పంపించిందే నెయ్యి శాంపిల్. ఆ శాంపిల్లో మధ్యలో వీళ్ళు ఏదైనా కలుపుకొని కూడా పంపించుండొచ్చు. మేము దాని గురించి కూడా మాట్లాడట్లా. ఆ రిపోర్ట్లో ఏమనుంది అధ్యక్ష, ఈ నెయ్యిలో పామ్ ఆయిల్ కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఎనిమల్ ఫ్యాట్ కానీ ఉండొచ్చు అని చెప్తూనే, అలా కాకుండా ఆవు బలహీనంగా ఉన్నా, ఆవు ఫీడింగ్లో తేడా ఉన్నా కూడా ఇలాంటి రిపోర్ట్ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పింది అధ్యక్ష. దేవదేవుడితో ఆడుకున్న ఈ ప్రభుత్వానికి దేవుడే బుద్ధి చెప్తారన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. నెయ్యి శాంపిల్స్ తీసుకుంది కూటమి ప్రభుత్వంలోనేనని, నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపింది కూడా వారి హయాంలోనని తెలిపారు. గత 10 రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డూ మీద చర్చ జరగాలని ఎంతగానో డిమాండ్ చేస్తే ఈ రోజుకి ఒప్పుకున్నారు. కానీ మీరందరూ చూశారు ఎంత దారుణంగా అడుగడుగున మా సభ్యులు మాట్లాడుతుంటే నిమిషంకి ఒకసారి మంత్రులు డిస్టర్బ్ చేస్తూ మధ్యలో అడ్డు తగులుతూ ఆ చర్చను అడ్డుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించిన పరిస్థితి. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిని ఈరోజు కూటమిలో ఉన్న మంత్రులు ఈరోజు కల్పించారు. శ్రీవారి లడ్డూపై చర్చ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భయపడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ అవాస్తవాలు అన్నారు. సభ్యులు మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా అడ్డుపడ్డం. ఏదైతే వాళ్ళు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు, వాళ్ళు ఇచ్చుకున్న ప్రజెంటేషన్ను వాళ్ళు క్లాప్స్ కొట్టుకొని వాళ్ళు అప్రిషియేట్ చేసుకున్నారు. అదే మా సభ్యులు ఇచ్చే ప్రజెంటేషన్ను మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేసేకి రెడీగా లేరు. ఎందుకంటే ప్రతిసారి మేము నిజాలు చెప్తున్నాం. ఏవైతే వాళ్ళు చేసిన ప్రజలకు చెప్పిన మోసాల గురించి, ఈరోజు ఈ తిరుపతి లడ్డూలో కల్తీ గురించి చెప్పిన మోసాల గురించి మేమైతే ఎక్కడైతే బయట పెడతామని వాళ్ళు వాటిని అడుగడుగున కూడా మా సభ్యులు మాట్లాడేప్పుడు ప్రతిసారి అడ్డు వేయడం. టీటీడీ చైర్మన్ వ్యవహార శైలి, లడ్డూ కాంట్రాక్ట్లో స్కాముపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. పవిత్రమైన ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ ట్వీట్ చేశారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయ నిర్వహణ, అలాగే పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత అన్నారు వైఎస్ జగన్. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అంచెలంచెల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలన్నారు. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారన్నారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుకి లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంలో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
కూటమి సర్కార్ వేధింపులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లిలో తన పొలానికి సర్వే పేరుతో నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ వస్తే తన పొలం చూపిస్తానన్నారు. తిరుమల లడ్డూపై రాజకీయాలు మొదలుపెట్టిన రోజు నుంచే చంద్రబాబు పతనం మొదలైందన్నారు అంబటి. రావాలా రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కి నా పొలానికి సంబంధం ఏంటి? ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనుకోండి, బావి అనుకోండి, అది స్విమ్మింగ్ పూల్ ఉంటే గెస్ట్ హౌస్ ఉంటే ఉండకూడదు. చట్ట వ్యతిరేకమా? మరి చంద్రబాబు నాయుడు చట్ట వ్యతిరేకమైనటువంటి కృష్ణానది గర్భంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో ఆయన నివసిస్తూ నా పొలంలో ఒక చిన్న గెస్ట్ హౌస్, ఒక బావి ఉంటే దాన్ని మీరు ప్రశ్నిస్తారా? ఏంటి మీ ఉద్దేశం? అంటే అంబటి రాంబాబును 18 రోజులు జైల్లో పెట్టినా వినలేదు, కేసులు పెట్టినా వినలేదు, దాడులు చేసినా వినలేదు. కాబట్టి ఈయన మీద ఈ రకంగా మనం డిపార్ట్మెంట్ తీసుకెళ్లి ఎక్కిచ్చేద్దాం, భయపడిపోతాడు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు లేకున్నారు మీరు. ప్రతిపక్షంగా తాము సక్సెస్ అయ్యామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తాను శారదాపీఠం వెళ్లగానే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని వెల్లడించారు. ఖమ్మంకు కేటీఆర్ వెళ్లగానే బాధితులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారన్నారు. ఎంజీఎంలో మృతదేహాలను ఎలుకలు కొరుకుతున్నాయని, జడ్చర్లలో కుక్కలు కొరుకుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గొట్టు వద్ద నిర్మిస్తూ ఉన్న ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇండ్లను పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రత్యేక హెలికాప్టర్లో రామస్వామి గట్టుకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఇళ్లను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంలో ముందుకు దూసుకుపోతోందన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నట్లుగా తెలిపారు. 2116 ఇళ్లకు సంబంధించి ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1000 ఇళ్లను పంచి పెడుతున్నామని స్పష్టం చేశారు. ఉపయోగపడే విషయంలో సన్న బియ్యం, రేషన్ కార్డులతో సహా మేము నిరుపేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ ట్రావెల్, రకరకాలుగా చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో 5.5 లక్షల ఇండ్లు వివిధ స్టేజెస్ లో పురోగతిలో ఉన్నాయి. 22,000 కోట్ల వ్యయంతో 5.5 లక్షల ఇండ్లు. అయితే ఇది ఈ హౌసింగ్ కాలనీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది సుమారు ఒక 14-15 ఏళ్ల కృషి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తనను అంతమొందిస్తారేమోనని అనుమానంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ తనను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారన్నారు. ఈ సందర్భంగా ఐ లవ్ యూ వివేక్ అంటూ వ్యాఖ్యానించారు బాల్కసుమన్. అప్పుడు కూడా మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసిర్రు. సరే ఓకే, సంతోషం. బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మల్లారెడ్డి నివాసంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నాయకులతో కలిసి హోలీ ఆడుతూ తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. డప్పు పట్టుకుని వాయించడంతో పాటు అందుకు తగ్గట్లుగా స్టెప్పులేస్తూ అందరికీ రంగులు పూసి హోలీ సంబరాలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎదురుకోణంలో సచివాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. వృద్ధుల పెన్షన్ డబ్బులు 2 లక్షల రూపాయలను పంచాయతీ సెక్రటరీ రాంప్రసాద్, వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ స్వాహా చేశారు. ప్రమోషన్పై శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలానికి రాంప్రసాద్ బదిలీ కాగా స్వాహా చేసిన సొమ్ము జమ చేసి వెళ్లాలని ఎంపీడీఓ పార్థసారథి ఆదేశించారు. పెన్షన్ సొమ్మును స్వాహా చేసిన వారిపై ఉన్నతాధికారులకు ఎంపీడీఓ ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం సడ్లపల్లి చెరువులో అర్ధరాత్రి మట్టి తవ్వకాలు జరపడంపై స్థానికులు ఆందోళన నిర్వహించారు. మట్టి తోలుతున్న టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతూ ఉండటంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయంలో కూడా సమస్యను వివరించినా పట్టించుకోవట్లేదన్నారు. టీడీపీ నేతలు వారి అనుచరులే మట్టి దందా చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉన్నాయన్న. 30 ఏళ్ళలో కూడా చిన్నపిల్లలు పశువులు అన్ని ఉన్నాయన్న. ఈ దుమ్ము వల్ల చాలా అనారోగ్యానికి కారణమవుతారు. ఎవరు బాధ్యులు కారన్న, ఎవరు కుటుంబం పైన వాళ్ళ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లాంటివన్నీ కాలుష్యంలో నివారణ చేయాలి. వీళ్ళ నైట్ అంతా తోలుతుంటారు. ఎవరన్నా బాధ్యులు? మా కుటుంబానికి ఏమన్నా భరోసా ఉంటుంది? వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి వెళ్లారు వైఎస్ జగన్. ఇటీవల వివాహం జరిగిన వాసుపల్లి సాకేత్, శ్రావణి దంపతులను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వాసుపల్లి గణేష్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. వైఎస్ జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు అల్లూరు జిల్లాలో అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అరకు చేరుకున్న వైఎస్ జగన్ కు మహిళలు గిరిజన సాంప్రదాయ దింసా నృత్యంతో స్వాగతం పలికారు. నూతన వధూవరులు చాణిక్య, అశ్వనీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. వైఎస్ జగన్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. నెల్లూరు జిల్లా సింగన్నపల్లిలో మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. సొంత నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిలు ప్రారంభించారు. మేకపాటి కుటుంబం వల్లే మర్రిపాడు మండల అభివృద్ధి సాధ్యమైందన్నారు విక్రమ్ రెడ్డి. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలను సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. టీడీపీ నేతల వర్గపోరులో జంట హత్యలు జరిగితే వాటిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు ఆపాదించడం దుర్మార్గం అన్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి సోదరులను పరామర్శించారు. జైల్లో వారికి సరైన వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఏరి పారేయాలని ఫ్యాక్షన్ని మరొకసారి తెర మీదకు తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ అంతర్గత పార్టీ కుమ్ములాటలో చనిపోయినటువంటి 2 జంట హత్యలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే చేయించారనే ఒక అక్రమ కేసుని ఆయన పైన బనాయించి ఆయన్ని అరెస్టు చేసి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మాచర్ల నియోజకవర్గం నుండి తరిమేయాలని, వారి ఆస్తులను ధ్వంసం చేయాలని, వారి ప్రాణాలు తీయాలని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని లేకపోతే నారా లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ప్రవర్తిస్తున్నారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరణాలు కొనసాగుతున్నాయి. కల్తీపాల ఘటనలో మరో మహిళ మృతి చెందింది. కిమ్స్లో చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. సూర్యకళ మృతితో మృతుల సంఖ్య 9కి చేరింది. ఇప్పటి వరకు శేషగిరిరావు, తాడి కృష్ణవేణి, తాడి రమణి, రామచంద్రమూర్తి, మనోహర్, సత్యనారాయణ, కనకరత్నం, సూర్యారావు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కోదాడలో అరెస్టులు కలకలం రేపాయి. బెట్టింగ్ యాప్లు, సైబర్ మోసాలతో సంబంధాలు ఉన్న 51 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిపిన ఆపరేషన్ క్రాక్ డౌన్లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. కోదాడ, మునగాల, నడిగూడెం, మోతే, మేళ్లచెరు, చిలకలూరు, అనంతగిరి మండలాల్లో పలు గ్రామాల్లో భారీ ఎత్తున అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితులను గుర్తించి రహస్యంగా విచారిస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బీమా సొమ్ము కోసం బతుకున్న వారి మరణ ధ్రువపత్రాలు ఏజెంట్లు సృష్టించడం సంచలనంగా మారింది. భద్రాచలం ఎల్ఐసి బ్రాంచ్ ఆఫీసులో పనిచేస్తున్న అశ్వాపురం మండలం సీతారామపురానికి చెందిన ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డదారిని ఇచ్చుకున్నారు. ఏకంగా 39 మంది పాలసీదారుల పేర్లపై నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి ₹1,52,00,000 బీమా సొమ్మును కాజేశారు. భద్రాచలం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తికి అనుమానం వచ్చి విచారణ జరిపించగా అసలు విషయం బయటపడింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామ శివార్లో అక్రమ మద్యం సీసాలను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు పోలీస్ ఎక్సైజ్ అధికారులు. సుమారు ₹5,00,000 విలువైన 1,300 అక్రమ మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లుగా భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంతో పాటు స్వాధీనం చేసుకున్న మద్యంతో కలిపి 1,300 సీసాలు ధ్వంసం చేయడం జరిగిందన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు తెలంగాణలో జరగనున్న 10th పరీక్షలకు మార్చి 5 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు అధికారులు. హాల్ టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రులు వాట్సాప్కు నేరుగా పంపే ఏర్పాట్లను చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. వెబ్సైట్ నుంచి నేరుగా జిల్లా పాఠశాల పేరు వివరాలతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. ముందుగా అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది విద్యాశాఖ. జాతీయ వార్తలను చూద్దాం. బీహార్ ప్రభుత్వంలో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఆయన రాజ్యసభకు వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ రాజ్యసభకు వెళ్లటం ఖాయమైందని, ఆయన కేంద్ర మంత్రి పదవిని చేపడతారని సమాచారం. ఇక బీహార్ ముఖ్యమంత్రి సీటు బీజేపీ దక్కించుకోనుందని తెలుస్తోంది. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎం పదవిని చేపడతారనే వార్తలు వస్తున్నాయి. టీవీకి అధినేత దళపతి విజయ్ ఎన్నికల ర్యాలీలో మరోసారి తొక్కిసలాట తరహా పరిస్థితి ఏర్పడింది. తంజావూరు సభకు హాజరైన క్రమంలో ఆయన కాన్వాయ్ను ఫ్యాన్స్ చుట్టుముట్టడంతో పరిస్థితి కొద్దిసేపు అదుపు తప్పింది. సభకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు కూడా విజయ్ అభిమానులు వాహనాల వద్దకు భారీగా చేరుకున్నారు. విజయ్ని చూసేందుకు ఆయన్ను పలకరించేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట తరహా పరిస్థితి ఏర్పడింది. వెంటనే భద్రతా సిబ్బంది, టీవీకే కార్యకర్తలు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. విక్రాంత్పై ల్యాండ్ ఫైటర్ జెట్ల సంఖ్య 1000కి చేరటంతో సరికొత్త రికార్డును సాధించిందని నేవీ వర్గాలు తెలిపాయి. నౌక సిబ్బంది బృంద స్ఫూర్తితో ఇన్ని సురక్షిత ల్యాండింగ్లు సాధ్యం అయ్యాయన్నారు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్టర్న్ ఫ్లీట్ రియర్ అడ్మిరల్ వివేక్ దహియా. చరిత్రలో ఇదొక మైలు రాయని అభివర్ణించారు. అంతర్జాతీయ వార్తల్లోకి వెళదాం. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులను తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా 17వ విడత దాడులు ప్రారంభించింది. ఇరాన్, కువైట్, ఇరాక్లోని యుఎస్ సైనిక స్థావరాలతో పాటు సౌదీ అరేబియాలో యుఎస్ కాన్సులేట్లపై డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. 250కు పైగా డ్రోన్లు ప్రయోగించినట్లుగా తెలిపింది. ఇరాన్ డ్రోన్లు సౌదీ, యుఎస్ కాన్సులేట్ పార్కింగ్ ప్రాంతాల్లో పడ్డాయి. నిన్న ఇరాన్ జరిపిన దాడుల్లో దుబాయ్లో అమెరికా ఎంబసీ ధ్వంసమైంది. ఇక్కడ కీలకమైన అమెరికా ఇంటెలిజెన్స్ కమాండ్ సెంటర్ ఉంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్లో మరణించిన వారి సంఖ్య 1000 దాటింది. దాడుల్లో 1000 మందికి పైగా చనిపోయినట్లు యుఎస్కు చెందిన మానవ హక్కుల యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. వరుసగా 5వ రోజు పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన ఐరిస్ డెనా యుద్ధ నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో షిప్లోని 150 మంది సిబ్బంది గల్లంతయ్యారు.
వారిలో 32 మందిని శ్రీలంక నేవీ కాపాడింది. సబ్మెరైన్తో ఐరిస్ డెనాపై దాడి జరిగినట్టు శ్రీలంక నేవీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇరాన్ నౌకను ధ్వంసం చేశామని అమెరికా వార్ సెక్రటరీ పిట్ హెగ్సేత్ తెలిపారు. ఇరాన్ యుద్ధ నౌకపై సబ్మెరైన్తో దాడి చేశామన్నారు. అమెరికా సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని, ఇరాన్ ఉగ్రవాదులను వేటాడి చంపుతామని స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఆరామ్కోపై మళ్లీ డ్రోన్ దాడి జరిగింది. రాస్ తనూరా రిఫైనరీపై ఇరాన్ డ్రోన్స్ను ప్రయోగించింది. అయితే ఈ దాడులను తమ రక్షణ వ్యవస్థలను అడ్డుకున్నట్లుగా సౌదీ ప్రకటించింది. ఆరామ్కో రిఫైనరీపై ఇరాన్ దాడి చేయటం 3 రోజుల్లో ఇది రెండోసారి. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. పవిత్ర మషాద్ నగరంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించాలని, రాత్రికి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తొలుత ప్రకటన వచ్చింది. అయితే భద్రతా కారణాలతో ఇప్పుడు అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. పూర్తి స్థాయిలో భద్రత పునరుద్ధరించే వరకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఇరాన్ పాలకులు నిర్ణయించినట్టు సమాచారం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైన ముజ్తబా ఖమేనీకి ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఖమేనీ స్థానంలోకి వచ్చే ఎవరైనా టార్గెట్ చేస్తామని స్పష్టం చేసింది. యూదు దేశాన్ని నాశనం చేయాలనుకునే వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఖమేనీ వారసుడికి వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్. ఎవరైనా ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. యుద్ధంపై అమెరికా మరోసారి స్పందించింది. ఇరాన్ నిస్సహాయ స్థితిలో ఉందని ప్రకటించారు అమెరికా వార్ సెక్రటరీ పిట్ హెగ్సేత్. ఈ యుద్ధంలో అమెరికాదే విజయమన్నారు. గడిచిన 4 రోజుల్లోనే తాము అనేక విజయాలు సాధించామని తెలిపారు. ఇప్పటికే ఇరాన్ వైమానిక దళం పూర్తిగా నిర్వీర్యమైందని, అమెరికా, ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలోని ఇరాన్ గగనతలం వచ్చేసిందన్నారు ఫిట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గల్ఫ్ దేశాలు ఎయిర్ స్పేస్ మూసివేయడంతో ఫ్లైట్స్ ఆగిపోయాయి. అటు దుబాయ్, యుఏఈలో పెద్ద ఎత్తున భారతీయులు, పర్యాటకులు చిక్కుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు భారత విమానయాన సంస్థలు 58 విమానాలు నడపనున్నట్టు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఇందులో ఇండిగో 30, ఎయిర్ ఇండియా 23 సర్వీసులు ఉండగా, స్పైస్ జెట్ యుఏఈ నుంచి 8 సర్వీసులు నడుపుతుంది. తాజాగా దుబాయ్ నుంచి 2 విమానాలు ఢిల్లీ, చెన్నైకు చేరుకున్నాయి. ఇటు దుబాయ్, అబుదాబి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన విమానంలో పలువురు ప్రయాణికులు హైదరాబాద్కు చేరుకున్నారు. స్వదేశంలో అడుగు పెట్టడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. యుఏఈ అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించారని తెలిపారు. మెక్సికోలో అత్యంత శక్తివంతమైన జెలిస్కో న్యూ జనరేషన్ మాఫియా ముఠా నేత ఎల్ మెచో ఖనన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. మెక్సికోలోని 2 అతిపెద్ద నగరం గ్వాడలజరా శివార్లోని జపాపన్ సెమిట్రీలో బంగారు శవపేటికలో ఎల్ మెచో మృతదేహాన్ని ఉంచి భారీ సైనిక బందోబస్తు నడుమ ఖననం చేశారు. అయితే ఖననం చేసిన ప్రదేశాన్ని భద్రతా కారణాల రీత్యా వెల్లడించలేమని అధికారులు తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్తో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి, భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి నష్టాల్లో కొట్టుమిట్టాడిన సెన్సెక్స్ చివరికి 1122 పాయింట్ల లాస్లో ముగిసింది. ఇక నిఫ్టీ 385 పాయింట్లు నష్టపోయింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళన మధ్య ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు క్రాష్ అయ్యాయి. మరోవైపు వార్ ఎఫెక్ట్తో అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించింది, జీవనకాల కనిష్టాలకు పడిపోయింది. నేటి సెషన్లో 69 పైసలు కోల్పోయి ఏకంగా 92.17 మార్కును తాకింది. యుద్ధ ప్రభావంతో డాలర్ పుంజుకుంటోంది. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత 3 రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3,110 రూపాయలు తగ్గి 1,64,510 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,000 రూపాయలు తగ్గి 1,50,800 రూపాయలు పలుకుతోంది. కేజీ వెండి ధర 2,85,000 వద్ద స్థిరపడింది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. T20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. రేపు ముంబై వేదికగా సెమీఫైనల్ 2లో ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. వెస్టిండీస్తో తమ ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించిన భారత్ అదే జోరు కనబర్చి ఇంగ్లాండ్ను మట్టి కరిపించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుండడంతో ఇంగ్లాండ్ కూడా విజయమే లక్ష్యంగా సన్నద్ధమవుతుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు సానియా చందోక్తో అర్జున్ వివాహం రేపు ముంబైలో అట్టహాసంగా జరగనుంది. అర్జున్ టెండూల్కర్ సంగీత్ వేడుకలో సచిన్ సతీమణి అంజలి టెండూల్కర్, కుమార్తె సారా టెండూల్కర్ ఇతర అతిథులు హాజరై సందడి చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కాబోయే దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు. విజయ్ దేవరకొండ రష్మికల రిసెప్షన్ వేడుక హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఘనంగా జరుగుతుంది. సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్, రష్మిక ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితుల మధ్య ఉదయపూర్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్. తర్వాత మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టేట్